వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. పీఈటీ మోజులో భర్తను చంపేసింది. తన పాపం బయటపడకుండా గుండెపోటు డ్రామా ఆడి అంత్యక్రియలు కూడా కానిచ్చేసింది. కానీ ఒకే ఒక్క కంప్లైంట్తో దొరికిపోయింది. నిజామాబాద్లో జరిగిన ఈ ఘోరం వివాహేతర సంబంధాల్లో పచ్చని సంసారాల్లో ఏ విధంగా చిచ్చు పెడుతున్నాయో చెప్పటానికి మరొక ఉదాహరణగా ఈ ఘటన నిలిచింది. నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం బోర్గాం గ్రామానికి చెందిన రమేష్ సౌమ్య దంపతులకు 13 ఏళ్ల క్రితం పెళ్ళైంది. వాళ్ళకి 2 కుమారులు, 1 కుమార్తె కూడా ఉంది. నిజామాబాద్లో ఒక ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న సౌమ్యకు అదే పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న దిలీప్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో తమ బంధానికి అడ్డొస్తున్నాడన్న కారణంతో భర్తను చంపేసింది. అంటే సినిమాల్లో కూడా కనిపించినటువంటి ఒక ట్విస్ట్లు ఈ స్టోరీలో ఉన్నాయండి. భర్తను అసలు ఏ విధంగా దారుణంగా చంపేసిన తర్వాత ఏ విధంగా డ్రామా ఆడిందో క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. సౌమ్య రమేష్ 13 ఏళ్ల క్రితం పెళ్ళయింది. భర్తని చంపేసి ఏ విధంగా నాటకం ఆడిందో తెలుసా? గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని చెప్పి నమ్మించింది. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది, బంధువులకు ఫోన్ చేసింది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్పింది. గుండెపోటుతో చనిపోయాడు, నా దేవుడు చనిపోయాడు, నా భర్త చనిపోయాడని చెప్పి ముసలి కన్నీరు కార్చింది. అందరూ కూడా అదే నిజమేమో అని చెప్పి నమ్మేశారు. అయ్యో రమేష్ చనిపోయాడా, గుండెపోటు వచ్చిందా, ఆరోగ్యం ఎందుకు చూసుకోలేదు అని చెప్పి కుటుంబ బంధువులు వీళ్ళందరూ మాట్లాడుకున్నారు. కానీ అరే బాగా ఉన్నటువంటి వ్యక్తి, ఎలాంటి అనారోగ్యం లేనటువంటి వ్యక్తి ఏ విధంగా చనిపోయాడు, ఏ విధంగా గుండెపోటు వచ్చిందని చెప్పి ఎవరు ఆ అనుమానాన్ని రేచేలా. కానీ అట్లాగే దొంగ ఏడుపులు ఏడుస్తూ అంత్యక్రియలు కూడా చేసేసింది. అయిపోయింది. అయితే ఏమి ఏడుస్తున్నటువంటి క్రమంలో అంత్యక్రియలు జరుగుతున్నటువంటి సమయంలో స్థానికులు ఉంటారుగా, చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కడో ఒక డౌట్ ఉంది. ఎందుకంటే ఇంట్లో అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి. మరి ఇతను ఎంత హ్యాపీగా మాట్లాడేవాడు, ఎంత ఆరోగ్యంగా కనిపించేవాడు, ఎందుకు ఆలోచన ఇట్లా అయిందని చెప్పి వాళ్ళొక డౌట్తోనే చూస్తూ ఉన్నారు. చూస్తున్నప్పుడు మెడ మీద గాయాలు అబ్జర్వ్ చేశారు. కానీ ఆమె ఏడ్చే సమయంలో, శవం ముందు పెట్టి నాటకాలు ఆడే టైంలో, అంత్యక్రియలు జరిగే టైంలో ఇంటి చుట్టుపక్కల వాళ్ళు స్థానికులు ఎవరూ కూడా క్వశ్చన్ చేయలే, ఎవరు కూడా మాట్లాడలే. తర్వాత ఏం చేశారు తెలుసా? అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ఈ రమేష్ తమ్ముడు ఇజ్రాయెల్లో ఉంటాడు. ఈ ఇరుగు పొరుగు వాళ్ళు స్థానికులు అతనికి ఫోన్ చేశారు. మాకెక్కడో డౌట్ కొడుతుంది, మెడ మీద గాయాలు ఉన్నాయి, నువ్వు ఒకసారి కంప్లైంట్ ఇస్తే బాగుంటుంది, ఇది నిజమని చెప్పి మాకు నమ్మబుద్ధి కావట్లేదని చెప్పి ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు విదేశాల్లో ఉన్నటువంటి రమేష్ తమ్ముడికి ఫోన్ చేస్తే అతను వెంటనే ఇక్కడ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. నాకు అనుమానం ఉంది, మీరు పోస్ట్ మార్టం ఎందుకు చేయలేదు, పోస్ట్ మార్టం చేయండి, ఆరోగ్యంగా ఉన్నటువంటి నా అన్న ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ ఈ విధంగా గుండెపోటు వచ్చింది, నాకు నమ్మబుద్ధి కావట్లేదు, మా వదిన మీద నాకు అనుమానం ఉంది అని చెప్పి పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఆధారంగా ఇన్వెస్టిగేట్ చేస్తే మొత్తం కథ బయటకు వచ్చిందండి. ట్విస్ట్లన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఈమె నిజామాబాద్లో ఒక ప్రైవేటు పాఠశాలలో నాన్ టీచింగ్ స్టాఫ్గా పనిచేస్తూ ఉంది. అదే పాఠశాలలో పీఈటీగా ఉన్నటువంటి దిలీప్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీళ్ళిద్దరూ ఈ విషయాన్ని తెలిసిన తర్వాత రమేష్ 1-2 సార్లు మందలించాడు. ఇంట్లో కూడా గొడవలు జరిగినాయి. నా వివాహేతర సంబంధానికి, నా సుఖానికి, నా స్వేచ్ఛకు ఎందుకు అడ్డొస్తున్నావు, నిన్ను లేకుండా చేస్తానని చెప్పి ఒక ప్లాన్ ఫిక్స్ చేసింది. దిలీప్తో చెప్పింది, రమేష్ నా భర్తను చంపేసేయాలి, లేదంటే మనకు మనశ్శాంతి లేదు, మనం హ్యాపీగా ఉండలేం, మనం సుఖంగా ఉండలేం అని దిలీప్తో చెప్పి చంపాలని కుట్ర చేశారు. గత నెలలోనే సౌమ్య భర్త రమేష్ రోడ్డు మీద బైక్ మీద వెళ్తూ ఉంటే వెనక నుంచి కారుతో బలంగా గుద్దేశారండి. ప్రియుడు దిలీప్ కారుతో గుద్దేశాడు. గుద్దినప్పుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రమేష్ తప్పించుకున్నాడు. వెంటనే ఆ కారు వెళ్ళిపోయింది. దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు కానీ దొరకలా. అరే ప్లాన్ బెడిసి కొట్టిందే, నువ్వు కారుతో బలంగా ఢీ కొట్టి ఇంకా అతని మీద నుంచి పోనివ్వాల్సింది కదా, స్పాట్లో చచ్చిపోయాడు కదా, ఎందుకు ఈ విధంగా చేసావని చెప్పి వాళ్ళు భావించుకొని ఇట్లా లాభం లేదు, సుపారీ గ్యాంగ్ మర్డర్లు చేయటంలో ఆరితేరిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పని అప్పగిస్తే ఈజీగా భర్త రమేష్ని చంపేస్తాడు అని చెప్పి ఎంత కుట్రపూరితంగా డ్రామా ఆడింది చూడండి. తన ఉంగరాన్ని 35,000 రూపాయలకు అమ్మేసి ఆ డబ్బులు తీసుకుని సుపారీ గ్యాంగ్కి ఇచ్చేసి పలానా రోజు మీరు రండి, నేను నిద్ర మాత్రలు కలిపి నా భర్తను పడుకోబెట్టేస్తాను, అప్పుడు వచ్చి మీరు చంపండి అని చెప్పి ఒక ప్లాన్ రచించింది. డిసెంబర్ 19వ తారీఖున మంచినీళ్ళలో 10 నిద్రమాత్రలు కలిపిందండి భర్త రమేష్కి.
తెలియదు కదా అతనికి, తాగేశాడు, నిద్రలో జారుకున్నాడు. వెంటనే సుపారీ గ్యాంగ్కి ఫోన్ చేసింది. సుపారీ గ్యాంగ్కి ఫోన్ చేసి వాళ్ళు లిఫ్ట్ చేయట్లా. 35,000 ఇచ్చింది కదా, ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ఒకళ్ళకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాల, ఇంకొకటి ఫోన్ చేసింది లిఫ్ట్ చేయాల, వీళ్ళేమో లిఫ్ట్ చేయట్లా. ఇతనేమో 10 నిద్ర మాత్రలు ఇచ్చేసి వాటర్లో కలిపేసి ఇచ్చేసింది, ఇతను పడుకున్నాడు. వెంటనే దిలీప్కి ఫోన్ చేసింది. ఈ మర్డర్లు చేసే వాళ్ళకి మనం 35,000 రూపాయలు ఇచ్చాం, వాడు ఒక్కడు కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నాకేం చేయాలో తెలియట్లేదు, ఇదే కరెక్ట్ టైము, నిద్ర మాత్రలు ఆ వాటర్ తాగిపిచ్చేశాను, అతను పడుకున్నాడు, ఒక 4-5 గంటలు లేవడు, ఏదో ఒకటి చేసి నువ్వైనా రా అని చెప్పి కబురు పెట్టింది. ఈ ప్రియుడు దిలీపు తమ్ముడు అభిషేక్ వీళ్ళిద్దరూ కలిసి సౌమ్య ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఎంత దారుణంగా చేశారు చూడండి. పడుకున్నటువంటి భర్త రమేష్ని ఒక టవాల్ తీసుకొని గొంతుకి గట్టిగా బిగించి నొక్కి గట్టిగా మెడకి ఆ టవల్ బిగించి లాగి తర్వాత ఒక దిండి తీసుకొని సౌమ్య ఆ ముఖం మీద అదిమి పెట్టి ఊపిరాడకుండా చేసి చాలా దుర్మార్గంగా దారుణంగా చంపేశారండి. చంపేసిన తర్వాత వాళ్ళిద్దరిని పంపించేసేసి గుండెపోటుతో చనిపోయాడని చెప్పి అప్పుడు నాటకాలు స్టార్ట్ చేసింది. అందరికీ ఫోన్ చేసి చెప్పింది. చూడండి, భర్తల్ని ఎంత దారుణంగా తమ సుఖాల కోసం, వివాహేతర సంబంధాల కోసం భర్తల్ని ఎంత దుర్మార్గంగా చంపేస్తున్నారు చూడండి. చాలా బాధ కలుగుతున్నటువంటి విషయం. ఆ స్థానికులు విదేశాల్లో ఉన్నటువంటి రమేష్ తమ్ముడికి చెప్పకపోయి ఉంటే సజీవ సమాధి అయిపోయేది నిజం. కానీ నిజం నిప్పు లాంటిది, ఏదో ఒకరోజు బయటపడక తప్పదు. ఇలాంటి కన్నింగ్ లేడీస్ని, భర్తల్ని చంపే ఇలాంటి దుర్మార్గపు ఆడవాళ్ళని, మదంతో తన సుఖాల కోసం భర్తల్ని చంపేస్తున్నటువంటి ఇలాంటి మహిళల్ని ఏం చేయాలండి? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ, మనం గత సంవత్సర కాలం నుంచి మాట్లాడుకుంటున్నాం, భర్తల్ని చాలా దారుణంగా చంపేస్తున్నారండి ఇష్టారీతన. ఇలాంటివి ఆగాలంటే చట్టాల్లో మరింత బలోపేతం కావాల్సినటువంటి అవసరం ఉంది. చాలా కఠినంగా ఇలాంటి ఆలోచన చేయాలంటే భయపడే విధంగా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఏం చేయాలి ఇలాంటి మహిళల్ని? ప్లీజ్ కామెంట్. బోర్గా గ్రామంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆ వ్యక్తి యొక్క మృతదేహాన్ని అదే రోజు పూడ్చివేయడం జరిగిందన్న సమాచారం పోలీసులకు రావడం జరిగింది. ఈ కంప్లైంట్ బేస్ చేసుకుని పోలీసు వారు 24/12/25 రోజు డాక్టర్ల సహాయంతో బాడీని ఎగ్జామినేషన్ చేసి పూర్తిగా ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొంత అనుమానాస్పదం ఉండడంతో ఆ ఎవరైతే అనుమానాస్పదంగా భార్య పేరు చెప్పడం జరిగింది స్వప్న, దాంట్లో ఆమె ప్రియుడు అయినటువంటి దిలీప్ అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళతో కలిసి విచారించి ఏ విధంగా చంపాలి అని చెప్పేసి వాళ్ళతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఒప్పందం భాగంలో వాళ్ళు 35,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సౌమ్య తన దగ్గర ఉన్న ఒక ఉంగరాన్ని తాకట్టు పెట్టించింది. దిలీప్ తాకట్టు పెట్టి 33,000 రూపాయలు వచ్చినాయి. మనకి 2,000 అదనంగా కలిపి 35,000 రూపాయలు వీళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో 14వ తారీఖు ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. వీళ్ళ ప్లాన్ ప్రకారం 19th రోజు ఇతను పండుకున్నప్పుడు ఇతనికి స్లీపింగ్ పిల్స్ ఇచ్చి చంపాలన్న ఉద్దేశంతో మొత్తం కూడా ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లాన్ లో భాగంగా రాత్రి ఎవరైతే సౌమ్య ఉందో, సౌమ్య స్లీపింగ్ పిల్స్ ఇచ్చారు. అతను నిద్రపోయి ఉన్నాడు. అతను దిండు పెట్టి, అదేవిధంగా టవాల్ పెట్టి అతను స్ట్రాంగులేట్ చేసి దిండుతో స్మోదరింగ్ చేసి చంపడం జరిగింది. చనిపోయినాడు అన్న తర్వాత నిర్ధారణ చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు కూడా కలిసి